చూడండి చూసుకొని పోయి కొట్టినాయి, పర్వాలేదు. చూసుకొని వచ్చి కొట్టినాయి, చూసుకొని పోయి తీసుకొని వచ్చి కొట్టుకాన్ని, ఏం బెజర్లేదు. ఎలా అంటే నేను ఇప్పుడు మీ ప్రొడక్ట్ సేల్ అయినంత చెప్తా ఉండలేదు. నా మనస్ఫూర్తి రైతు, నేను ఒక రైతు స్థానంలో ఉండే ఆలోచన చేసి చెప్తా ఉండేది. 100% రిజల్ట్ ఉంది. ఆక్సివేజ్ ఆయుష్ కొట్టిండి అన్న రెండే. వెల్కమ్ టు వైకే ల్యాబొరేటరీ అండ్ రెడ్ ఆఫ్ అని దేవనల్లి తాలూకా బిజ్వార గ్రామము, బెంగళూరు రూరల్ డిస్ట్రిక్ట్. ఇక్కడ గ్రేప్ క్రాప్లు హెవీగా ఉంటాయి. ఈ ఏరియాలో వచ్చే మేజర్ ప్రాబ్లము మిలీబగ్స్ అనేది ఎన్ని కెమికల్ కొట్టినా కదా అప్పటికి మట్టుకు తగ్గొచ్చు, మళ్ళా మామూలుగా అయిపోతుంది. అంత ప్రాబ్లం ఉండేది, సివియర్ ప్రాబ్లం. దీని మీద సివియర్ ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లాన్ని మనము ఆక్సివేజ్ ఆయుష్ లో మనం కంట్రోల్ చేసినాము. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు జయంత్ అనీష్, అది బిజ్వార గ్రామ, దేవనపల్లి తాలూకు, బెంగళూరు రూరల్ డిస్ట్రిక్ట్ మాది. నాది 3 ఎకరాల ద్రాక్షలు ఉంది. 3 ఎకరాల ద్రాక్ష ఉంది. రెడ్ గ్లోబ్ కొంచెమే తక్కువ ఉండేది. మిల్లీబగ్ దొడ్డు సమస్య అయిపోయింది. ఎంత డోని మిండి, టిప్స్, పౌడర్ మిండి అంతా కాపాడుకొని వస్తే లాస్ట్ లా మేము ఇస్తా ఉండే మిల్లీబగ్ పెట్టేసి ఆరాంగా కలకుండా అయిపోతా ఉంటుంది. ఏం చేసాకైతా ఉండలేదు. దాన్ని ఎంత స్ప్రేలు కొడితే మాకి తినేవాళ్ళు ఎట్లా తింటారు, అంత స్ప్రేలు కొడతా ఉంటే పాపం నాకే ఒక తర బెజర్ అవుతా ఉండే. ఎలా అంటే అంత స్ప్రేలు క్లోరోల్ అంతా పోయి 5 ml వేసుకొని కొడితే తినేవాళ్ళు ఎట్లా పాపం ఎట్లా తినేది. అదే మన ఆరోగ్యం కోసమే అది పండేది. దాన్ని ఇడిచేసి దానికే ముందు కొట్టి దాన్ని కెమికల్ కొట్టి దాన్ని చేస్తున్నారు. అవునా, అది మీకు బాధ అవుతా ఉంది. కానీ కంట్రోల్ చేసుకోవాలి, మీరు బతకాలని చెప్పి మీరు కొడతాను. ఇన్నాళ్ళు మీకు ఈ సజెషన్ తెలియలా. ఆర్గానిక్ లో ఇట్లా ప్రోడక్ట్ ఉండదని మీకు తెలియలా. ఆక్సివేజ్ ఆయుష్ ఉండదు మీకు తెలిసి ముందు కొడతా ఉంటున్నా. ఇప్పుడు అది కొట్టిన ఆక్సివేజ్ ఆయుష్ నేను దాన్ని తీసుకొని వచ్చేకి ఇంకా ముందుగా ఆడుతున్నాయి. అయినా ఎలా అంటే ఏం నమ్మకం లేదు, దీనికి కెమికల్ కి పోతా ఉండలేదు. ఇది పోతుంది నెగ్లెక్ట్ చేస్తున్నాయి. నాది ఒక 10 కుంటల రెడ్ గ్లోబ్ ఉంది. శాంపుల్ దానికి చూద్దామా ఏమైపోయింది అనేసి తీసుకొని వచ్చి కొడుతున్నాయి. జ్ఞానంకి కొడుతున్నాయి. కొట్టిస్తే ఏమి 2 దినాలు రాలేదు, ఇంకే పని ఉండే. 3వ దినాలు వస్తే ఏమి ఒగుతావా, ఏమి మిల్లీబగ్ అన్నది కనిపించలేదు నాకు. ఒకే స్ప్రేనా కొట్టిండేది, ఒకే స్ప్రే ఆడ కనిపించలేదు. మా తాట అంతా ఇప్పుడు కనరండానా సుపిని ఎవరైనా సుపిని నాకేం బెజర్లేదు. అప్పుడు నేను ఈ వీడియో రిటర్న్ ఆఫ్ తీసుకుంటాను, ఇదంతా గ్యారంటీ. ఆయన ఇంకా హార్వెస్ట్ పోయేకి 1 నెల అవుతుంది. ఇంక 3 స్ప్రేలు కొడతాను వారానికి. ఒక వారం అవుతుంది కూడా, ఇంకొక వారానికి, ఇంకొక వారానికి, ఇంకొక వారానికి 3 స్ప్రేలు. ఇంకేం కొట్టే అవసరం లేదు. నేను మిలీబగ్ ఒకటి కొడతా ఉన్నది. మిలీబగ్ నీట్ గా పోతా ఉంటే ఇంకేం కొట్టాలి. నువ్వు ఆర్గానిక్ వేరే తినేవాళ్ళు మంచిగా తిని వాళ్ళ ఆరోగ్యంగా ఉంది. 100% రిజల్ట్ ఉంది దీంట్లో. 100% చుట్టుపక్కల ఉండే రైతులకి ధైర్యంగా చెప్తాను. ఎవరైనా వచ్చి చూడండి చూసుకొని పోయి కొట్టినాయి, పర్వాలేదు. చూసుకొని వచ్చి కొట్టినాయి, చూసుకొని పోయి తీసుకొని వచ్చి కొట్టుకాన్ని, ఏం బెజర్లేదు. ఎలా అంటే నేను ఇప్పుడు మీ ప్రొడక్ట్ సేల్ అయినంత చెప్తా ఉండలేదు. నా మనస్ఫూర్తి రైతు, నేను ఒక రైతు స్థానంలో ఉండే ఆలోచన చేసి చెప్తా ఉండేది. 100% రిజల్ట్ ఉంది. ఆక్సివేజ్ ఆయుష్ కొట్టిండి అన్న రెండే ఆయన రికమెండ్ చేసింది పాపం వాళ్ళ అంగడి వాళ్ళ. దాన్ని తీసుకుని వచ్చి కొట్టిండి అన్న. ఎంట్రీకోట్ల రైతు మిత్ర కేంద్రం అంటూ ఉంది. అది దాంట్లో నేను రోజుకంతా వాడుతూ ఉన్నాను. తీసుకుని వచ్చి కొట్టిండను. ఏమో రిజల్ట్ మనస్ఫూర్తి బాగుంది. థ్యాంక్ యూ సార్. కొట్టవచ్చును, అందరు రైతులు కొట్టవచ్చును. ఏం దిగులు పడవద్దు. ఎన్నెన్నో దుడ్లో పగొడతారు. కొట్టినండి ఒక స్ప్రే, ఆమె మీరే చూస్తారా? వెరీ గుడ్, మంచి కాంప్లిమెంట్ ఇచ్చినారు. థ్యాంక్ యూ.